పూరా లోకల్. యుద్ధం అంటే బాంబులు వేయడమే కాదు, శత్రువు బలహీనతలను గుర్తించి యుద్ధానికి భయపడే పరిస్థితిని తీసుకురావడం కూడా. భారత్ ఇప్పుడు అదే చేస్తోంది. పాకిస్తాన్ ఇక యుద్ధం మా వల్ల కాదు అనే పరిస్థితికి తీసుకొస్తోంది. ఇప్పుడు భారత్ యుద్ధానికి దిగకముందే పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతోంది. భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పాకిస్తాన్లో అంతర్యుద్ధం నెలకొనే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా పంజాబ్, సింధు రాష్ట్రాల మధ్య పెద్ద యుద్ధమే జరిగే పరిస్థితి నెలకొంది. సింధు జలాలను ఆపేయాలని భారత్ తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం. ఇప్పుడు దీనివల్ల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్లు కూడా జనం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. వీరిద్దరూ కలిసి 2 ఏళ్ల కిందట చోలిస్తాన్ ఎడార్లో ప్రారంభించిన గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు నిలిచిపోయే పరిస్థితి రావడమే దీనికి కారణం. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే దాదాపు $3.3 బిలియన్ బడ్జెట్ను కూడా సిద్ధం చేశారు. దీని ప్రకారం చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి సింధు ప్రవాహ నీటిని ఎడారిలోకి మళ్లించేలా 6 కాల్వలు నిర్మించాలన్నది లక్ష్యం. దీంతో దాదాపు 12 లక్షల ఎకరాల సాగుభూమిని అందుబాటులోకి తీసుకురావాలని ఆశించారు. ముఖ్యంగా దక్షిణ పంజాబ్లోని అదనపు భూమిని కూడా సాగు చేయాలని భావించారు. అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతున్న సమయంలో పాకిస్తాన్ $9 బిలియన్ ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. జీపీఐను పూర్తి చేయగలిగితే ఈ చెల్లింపుల భారం తగ్గిపోతుందన్నది దాని ఆలోచన. ఈ ప్రాజెక్టును కూడా సైన్యానికి చెందిన గ్రీన్ పాకిస్తాన్ కార్పొరేట్ ఇనిషియేటివ్ అనే సంస్థకు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ఆర్మీ చీఫ్ మునీర్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రకటించగానే పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో అలజడి రేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 18న సింధ్ తరాకీ పసంద్ పార్టీ భారీ సమ్మెను నిర్వహించింది. భౌగోళికంగా సింధు జలాలు తొలుత పంజాబ్లోకి ప్రవేశించి ఆ తర్వాత సింధు ప్రాంతానికి చేరుతాయి. ఈ క్రమంలో పంజాబ్లోనే అత్యధికంగా నీళ్లు వాడుకొని దిగువకు అసలు వదలడం లేదన్నది వారి ఫిర్యాదు. వాస్తవానికి సింధు రాష్ట్రంలో 1871 నుంచి వరుసగా కరువు రావడంతో అక్కడ నీటి విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. 1999-2002 వరకు ఏకధాటిగా ఇక్కడ కరువు నెలకొంది. 14 లక్షల మంది ప్రజలు, 56 లక్షల పశువులు, 1.2 కోట్ల ఎకరాలపై ఇది దుష్ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వీరికి సింధు జలాలు అత్యంత కీలకం. 1970 వరకు ఈ రాష్ట్రానికి సింధు జలాల్లో 70% యాజమాన్య హక్కు ఉండేది. కానీ 1991లో దాన్ని 40%కి కుదించేసి పంజాబ్కు పంచారు. 1993-2023 వరకు సింధ్ 40% కొరత ఎదుర్కోగా పంజాబ్ కేవలం 15% మాత్రమే చవిచూసింది. నీటి పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని సింధ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ జారిఫ్ కెరో ఇప్పటికే వాపోయారు. ఇక 2024 ఏప్రిల్-మే మధ్య రాష్ట్రానికి 4.645 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని కేటాయించగా కేవలం 3.560 మిలియన్ ఎకర్ ఫీట్ నీటి మాత్రమే వాడుకోగలిగింది. దీనిలో కూడా 23% అందలేదు. ప్రస్తుతం సింధులో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేస్తుండగా ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవడం లేదు. అదే పంజాబ్లో 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధ్ గొంతు ఎండటం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాక్ పంజాబ్లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. రాజకీయంగా చూసినా పంజాబ్ ప్రావిన్స్ శక్తివంతమైంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మునీర్ది ఈ రాష్ట్రమే. ఇక షరీఫ్ల కుటుంబం అడ్డా కూడా ఇదే. మరోవైపు భుట్టోల కుటుంబానికి సింధులో బలమైన పట్టు ఉంది. ఎన్ని యుద్ధాలు, ఉగ్రదాడులు చేసినా భారత్ సింధు జలాలను ఆపలేదన్న ధీమా పాక్లో ఇప్పటికి కూడా బలంగా ఉండేది. దీంతో తాజాగా పహల్గాం దాడికి కూడా పాల్పడింది. దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి భారత్ పాక్ బలహీనతను చూసి దెబ్బకొట్టింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేయడంతో దేశవ్యాప్తంగా ఓ వర్గం పాక్ పాలకులపై గుర్రుగా ఉంది. దీనికి తోడు బలూచిస్తాన్, ఖైబర్ ప్రావిన్స్లో వేర్పాటువాదులు కూడా చెలరేగిపోతున్నారు. ఇదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టినట్టు ప్రకటించింది. దీంతో సింధు రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పుడు మొత్తం మీద ఈ నిర్ణయాల వల్ల పాకిస్తాన్లో అంతర్యుద్ధం పెరిగే పరిస్థితి ఏర్పడింది.